ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. నేను మీ మురళీకాటం. సో అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మనం ఈ యొక్క గురువుల్ని స్మరించుకుంటూ ఈ యొక్క హొపోనొపోన ప్రేయర్ని మనం చేసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మనం ఈ యొక్క హొపోనొపోన గురించి మనం కొంచెం తెలుసుకుంటూ దాని తర్వాత ఆ యొక్క హొపోనొపోన ప్రేయర్ ద్వారా మనం ఏ విధంగా ప్రయోజనం పొందాలి అనేది ఈ యొక్క క్లాస్ ద్వారా మెడిటేషన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఎంతో శక్తివంతమైన ఈ యొక్క ప్రాసెస్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని లింక్ని షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ యొక్క లైవ్లో పార్టిసిపేట్ అయ్యేలా చూడండి. ఈ యొక్క హొపొనొపొన ప్రేయర్ అనేది మనం హ్యావ్లెన్ ద్వారా డాక్టర్ హ్యావ్లెన్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఈ యొక్క హొపొనొపొన ప్రేయర్ అంటే ఏమిటి, అసలు ఏ విధంగా మనకి ఈ యొక్క హొపొనొపొన ప్రేయర్ మనకి రావటం జరిగింది అనే విషయాన్ని అయితే మనం కొంచెం తెలుసుకుందాం. సో అసలు ఏం జరిగిందంటే ఇది ఒక హవాయి టెక్నిక్ అని చెప్తారు ఈ యొక్క హొపోనొపోనో ఈ యొక్క ప్రేయర్ ని. సో దీన్ని డాక్టర్ హెవ్లాన్ అనే ఒక సైకాటిస్ట్ ఈ యొక్క డాక్టర్ గారు కనిపెట్టడం జరిగింది. సో వీళ్ళకి ఏమిటి అంటే నుంచి వాళ్ళ యొక్క ఆ పూర్వీకుల నుంచి కూడా ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ అనేది రావటం జరుగుతుంది. సో దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలు వాళ్ళ వంశస్థులంతా పొందడం జరిగింది, వాళ్ళ గ్రామస్తులంతా పొందడం జరిగింది. సో అయితే ఈయన సైకాటిస్ట్ కనుక ఈయనకి ఒక హాస్పిటల్లో ఒక జాబ్ అనేది రావటం జరిగింది. సో ఆ జాబ్లో భాగంగా ఈయన ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న పేషెంట్స్కి సంబంధించి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ఈ యొక్క హొపోనొపోన ప్రేయర్ని ఈయన యూజ్ చేయడం జరిగింది. సో అట్లా ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క ప్రేయర్ ద్వారా వాళ్ళని హీల్ చేశారంటే ఈవెన్ అక్కడ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మానసికంగా చాలా వికలాంగులు ఉంటారు వాళ్ళు. సో ఎంతో కొంతమంది చెప్పాలంటే అందులో ఉన్న వాళ్ళు కొన్ని క్రిమినల్ మైండ్ కూడా కలిగిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఈవెన్ వాళ్ళని చూడకుండానే వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్టర్స్ లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫొటోస్ ని ఆ యొక్క రిజిస్టర్ ని పట్టుకొని ఆయన ఈ యొక్క హొపోనొపోన ప్రేయర్ ని చేయడం జరిగింది. సో దానివల్ల ఏమైంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఆ యొక్క ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళలో అద్భుతమైన చేంజ్ అనేది రావటం జరిగింది. సో అప్పుడు అర్థమైంది ఈ యొక్క హొపోనొపోన ప్రేయర్ కి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటే ఎంత పవర్ ఉంది అని. సో ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ జోయ్ విటాల్ అనే ఈ యొక్క డాక్టర్ గారు ఆయన ఆ, ఒక బుక్ కూడా రాయటం జరిగింది. అనేక పుస్తకాల్లో ఆయన ఒక బుక్ ఏమిటంటే జీరో లిమిట్స్. ఈ యొక్క జీరో లిమిట్స్ అనే బుక్ లో ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ గురించి డాక్టర్ హెవ్లాండ్ గురించి రాయటం జరిగింది. దాని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ప్రేయర్ కి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోవడం జరిగింది. అట్లా ఈ యొక్క ప్రపంచ వ్యాప్తమైంది ఈ యొక్క ప్రేయర్. సో ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ లో ఏమిటి ఉంటుంది? సో చాలా మంది ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ గురించి వినే ఉంటారు. సో ఈరోజు మరొకసారి విందాం. ఈ యొక్క హొపోనొపోన ప్రేయర్లో 4 విషయాలైతే మనకి జరుగుతాయి. అంటే 4 సందర్భాల్ని మనం టచ్ చేయడం జరుగుతుంది. ఆ 4 శక్తివంతమైన ఎనర్జీస్ ని మనం లైఫ్ లోనికి తీసుకోవడం జరుగుతుంది. అది ఏమిటి అంటే పశ్చాత్తాపానికి సంబంధించి కావచ్చు, క్షమాగుణం, కృతజ్ఞతలు, ప్రేమ. ఈ యొక్క 4 సంబంధించిన ఈ యొక్క శక్తుల్ని మన జీవితంలోనికి మనం ఆహ్వానించుకుంటూ దాని ద్వారా మన జీవితాన్ని హీల్ చేసుకునే ప్రాసెస్ అనేది ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ లో మనకి జరుగుతుంది. ఈ యొక్క ఏమిటి ఆ హొపోనొపోనో ప్రేయర్ లో ఉండే ఈ యొక్క 4 వాక్యాలు అంటే ఐఆమ్ సారీ అంటే నేను బాధపడుతున్నాను, నేను చింతిస్తున్నాను అని కూడా చెప్పచ్చు. ప్లీజ్ ఫర్గివ్ మీ నన్ను దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ కృతజ్ఞతలు. ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఇట్లా ఈ యొక్క 4 వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ యొక్క అద్భుతమైన శక్తివంతమైన ఈ యొక్క 4 పదాలు కూడా ఎంతో మంది జీవితాల్ని ఎంతో అద్భుతమైన రీతిగా తీసుకువెళ్ళటం జరిగింది. సో అలాంటి ఈ యొక్క 4 పదాల గురించి మనం ఈరోజు మెడిటేషన్ అయితే చేసుకోబోతున్నాం. సో ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ఆల్రెడీ చెప్పుకునే విధంగా
ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ ద్వారా మన జీవితంలో మనకి ఉండే మనీకి సంబంధించిన బ్లాకేజ్ కావచ్చు, అబండెన్స్ ని క్రియేట్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతుంటే దాని నుంచి ఓవర్కమ్ కావడం కావచ్చు. పైగా నెక్స్ట్ హెల్త్ సంబంధించి ఎంతో మందికి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. దానికి సంబంధించి కూడా ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ ద్వారా మనం హీల్ చేసుకోబోతున్నాం. మరియు చివరిగా రిలేషన్షిప్ సంబంధించి కూడా ఎంతో మంది ఎన్నో ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ ద్వారా ఈ రోజు మనం ఈ యొక్క ప్రాసెస్ ని అయితే మనం చేసుకుందాం. అలా ఈ యొక్క మూడు సందర్భాల్ని, ఈ యొక్క మూడు ముఖ్యమైన జీవితంలో విషయాల్ని మనం ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ ద్వారా మనం హీల్ చేసుకోబోతున్నాం. మనకున్న ఈ యొక్క 1 అవర్ సమయంలో సో మనం ఈ ప్రాసెస్ అయితే చేద్దాం. అందరూ కూడా మెడిటేషన్ కి సిద్ధంగా ఉండండి. మీరు కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, లేదు అంటే కిందన ఏదైనా మ్యాట్ ఏదైనా వేసుకొని కూర్చోవచ్చు. ప్రశాంతంగా ఈ యొక్క 1 అవర్ కూడా పూర్తిగా నేచర్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ని అందుకోవడానికి సిద్ధంగా ఉండే విధంగా మీరు ఈ యొక్క ఇంపార్టెంట్ 1 అవర్ ని కూడా కేటాయించండి. సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఒకే ఒక నిమిషంలో మనం ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ ని మనం మెడిటేషన్ రూపంలో చక్కగా ఎనర్జీస్ ని మనం రిసీవ్ చేసుకుంటూ మనం చేద్దాం. మొదటగా మనీకి సంబంధించి చేద్దాం, తర్వాత హెల్త్ పరంగా మనం చేద్దాం, తర్వాత రిలేషన్షిప్ పరంగా మనం చేద్దాం. సో అందరూ కూడా ఈ యొక్క ప్రాసెస్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు కళ్ళు రెండు మూసుకుంటారు. మూసుకొని మీ యొక్క హార్ట్ చక్ర ఏదైతే అనాహత చక్ర ఉందో ఆ యొక్క అనాహత చక్ర పైన మీ యొక్క రెండు చేతులు వేసుకుంటూ ఈ యొక్క ప్రాసెస్ ని చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మాస్టర్స్ అయితే అందరూ కూడా రెడీగా ఉండండి. మెడిటేషన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే సిద్ధపడి ఉంటారో అదే విధంగా మీరు మెడిటేషన్ కి ప్రిపేర్ అయ్యా ఉండండి. సో అందరూ కూడా కళ్ళు రెండు మూసుకోండి, ప్రశాంతమైన స్థితిలో ఉండండి. సో ఇంకా ఈ యొక్క ఇంత అద్భుతమైన లైవ్ గైడెడ్ మెడిటేషన్ ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే వెంటనే ఈ లింక్ ని వెంటనే షేర్ చేయండి. సో మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ సో వాళ్ళకు కూడా ఈ యొక్క లైవ్ లో ఎన్నో మిరాకిల్స్ జరగచ్చు. సో ఎందుకంటే అంత శక్తివంతమైనది ఈ యొక్క ప్రేయర్. అట్ ద సేమ్ టైం ఈ రోజు గురు పౌర్ణమి, గురువుల యొక్క బ్లెస్సింగ్స్ మనందరికీ డెఫినెట్ గా అందుతాయి. సో అందువలన మనం వెంటనే ఒక్క నిమిషంలో ఈ యొక్క మెడిటేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే మాస్టర్స్, అందరూ రెండు కళ్ళు మూసుకోండి, ప్రశాంతమైన స్థితిలో ఉండండి. ప్రశాంతమైన స్థితిలో ఉంటూ లోతైన శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను విడిచిపెట్టండి. ఒక్కసారి అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండండి. నమస్కార ముద్రలో ఉంటూ ఈ యొక్క ప్రాసెస్ ని అంటే శ్వాసను, లోతైన శ్వాసను మీరు డీప్ గా తీసుకుంటూ శ్వాసను తీసుకుంటున్నప్పుడు ప్రేమ కాంతిని స్వీకరిస్తున్నారనే భావనతో స్వీకరిస్తూ శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు కృతజ్ఞతల్ని విడిచిపెడుతున్నారనే భావనతో శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి. అట్లా ఒక 3-4 సార్లు నెమ్మదిగా చేయండి. ఈ క్రమంలో మీ యొక్క శరీరము, మనసు, బుద్ధి కూడా ఎంతో చక్కనైన ప్రశాంత స్థితికి వెళ్ళటం జరుగుతుంది కనుక అద్భుతంగా ఆ యొక్క స్థితిని అనుభూతి చెందండి. ప్రశాంతమైన స్థితిలో మీ శ్వాసను తీసుకుంటున్నప్పుడు ప్రేమ కాంతిని స్వీకరిస్తున్నారనే భావనతో స్వీకరించండి. శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు కృతజ్ఞతల్ని విడిచిపెట్టండి. పరమ గురువులందరినీ ఆహ్వానించుకోండి. దక్షిణామూర్తి స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, మహావతార్ బాబాజీ, తిరుమూలార్జీ, ఆది శంకరాచార్యుడు, ఇంకా మీరు గురువు అని భావిస్తున్న వారందరినీ కూడా
వారి శక్తివంతమైన ఎనర్జీస్ అన్ని కూడా పౌర్ణమి చంద్రుడి నుంచి మీ వైపునకు వస్తున్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. మీ జీవితంలో మనీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించిన అన్ని సవాళ్లు కూడా మీరు అధిగమించడానికి వారి యొక్క పూర్తి సహాయం మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః అనుకోండి 3 సార్లు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ థ్యాంక్స్ చెప్తూ మీ యొక్క 2 అరచేతుల్ని కూడా అలా హృదయం పైన పెట్టుకోండి. మనం ఈ యొక్క ప్రాసెస్ని మనం చక్కగా స్టార్ట్ చేసుకుందాం. అద్భుతమైన ధ్యాన స్థితిలో మీరున్నారు. పౌర్ణమి వెన్నెల నుంచి వస్తున్న మీ యొక్క గురువుల బ్లెస్సింగ్స్ అన్ని కూడా తెల్లని కాంతి ద్వారా మీ యొక్క తల నుంచి పాదాల వరకు మీ ఆరా అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. మీరు ఎంతో చక్కనైన డివైన్ బ్లెస్సింగ్స్ తో కూడిన ఆరాలో ధ్యాన స్థితిలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఏ ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా పరమ గురువులతో కనెక్ట్ అవుతూ మనీకి సంబంధించిన హోపోనోపోనో ప్రేయర్ని మనం చేద్దాం. ఇది ఎలా అంటే, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇలా చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్తాను, నాతో పాటు మీరు నెమ్మదిగా హృదయపూర్వకంగా అనుభూతి చెందుతూ చెప్పండి. ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ మనం పొందగలుగుతాం. ప్రశాంతమైన స్థితిలో కంటిన్యూ అవుతూ ఉండండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ,
I love you. Hmm. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Hmm. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Hmm. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. మనీ అనే ఒక అందమైన శక్తి మీ ముందు ఉందనే భావన చేస్తూ, లేదా మనీ అనే ఒక అందమైన దేవత, ఒక ఏంజెల్ మీ ముందు ఉందని భావన చేస్తూ, వారితో ఈ యొక్క ప్రేయర్ చెప్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు కూడా. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆ యొక్క ఏంజెల్ ద్వారా వస్తున్న ప్రతిస్పందనను, ప్రేమ కాంతిని కూడా పూర్తిగా గమనిస్తూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. మనీకి సంబంధించిన బ్లెస్సింగ్స్ని పూర్తిగా స్వీకరిస్తూ ఉండండి. ఆ యొక్క ఏంజెల్ ద్వారా వస్తున్న దివ్యమైన గోల్డెన్ ఎనర్జీస్ ద్వారా మీలో ఉండే మనీ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతూ ఉన్నాయి. కనుక శరీరము, మనస్సు, బుద్ధిని అంగీకార తత్వంతో ఉంచుకోండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. మీ ముందున్న ఆ యొక్క మనీకి సంబంధించిన ఏంజెల్ నుండి పూర్తిగా బ్లెస్సింగ్స్ అయితే అందుకోండి. ఆ యొక్క అద్భుతమైన బ్లెస్సింగ్స్ ద్వారా మీలో మీ యొక్క ఆరాలో ఉండే మనీ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతూ ఉన్నాయనే భావనతో అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. మీ యొక్క అన్ని చక్రాస్లో ఉండే మనీ బ్లాకేజెస్ని ఆ దివ్య శక్తి శుభ్రం చేస్తుంది. ఆ భావనతో మరొకసారి మనసులో డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ యొక్క ఏంజెల్ మీలో మీ చుట్టూ కూడా మీ ఆరా అంతా కూడా గోల్డెన్ ఎనర్జీతో నింపివేస్తూ మిమ్మల్ని మనీ మ్యాగ్నెట్ లాగా మారుస్తూ ఉన్నారు. అందుకు ఆ యొక్క ఏంజెల్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ యొక్క ఏంజెల్కి పరమ గురువుల ద్వారా ఒక ప్రత్యేక సింహాసనం ఏర్పాటు కాబడుతూ ఉంది. ఈ ఏంజెల్ అలా వెనక్కి వెళ్తూ ఆ యొక్క ప్రత్యేక సింహాసనంలో కూర్చుని ధ్యానస్థులై ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన హొపోనోపోనో ప్రేయర్ని మనం చేసుకోబోతున్నాం. డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
ఇప్పుడు మీ ముందుకు ఆరోగ్యానికి సంబంధించిన ఒక డివైన్ ఏంజెల్ రావటం జరిగింది. ఆ యొక్క డివైన్ ఏంజెల్ ముందు మీరు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హొపోనొపోనో ప్రేయర్ని చేసుకుంటూ ఉన్నారు. తద్వారా వారి యొక్క బ్లెస్సింగ్స్ ని పూర్తిగా మీరు అందుకుంటూ ఉంటారు. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గడిచిన ఎన్నో సంవత్సరాల్లో మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు నెగ్లెక్ట్ చేసుంటారు. సరికాని ఫుడ్ని తింటూ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, అలక్ష్యం చేసి ఉండొచ్చు. వాటన్నిటికీ గాను ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ముందున్న ఆ యొక్క హీలింగ్స్కి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన ఏంజెల్ గ్రీన్ కలర్ ఎనర్జీస్తో చక్కగా మీ వైపునకు హీలింగ్ ఎనర్జీస్ని ప్రసరింపచేస్తూ ఉన్నారు. పూర్తి ఎరుకుతో ఆ యొక్క శక్తిని స్వీకరించండి. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ శరీరంలో ఏ భాగమైనా అస్వస్థతకు గురి అయి ఉండి ఉంటే ఆ యొక్క భాగం పైన మీ యొక్క చేతిని లేదా చేతులను పెట్టుకొని ఈ యొక్క ప్రేయర్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. తద్వారా మీ ముందు ఉండే ఆ యొక్క హీలింగ్ ఏంజెల్ ఆ ప్రత్యేకమైన నిర్దిష్టమైన శరీర భాగానికి హీలింగ్ని అందజేస్తుంది అనే భావనతో ఈ యొక్క ప్రేయర్ని కంటిన్యూ చేయండి. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ యొక్క హీలింగ్ ఏంజెల్ ద్వారా
వస్తున్న గ్రీన్ కలర్ హీలింగ్ శక్తిని ఆ నిర్దిష్టమైన శరీర భాగం పైన మరియు మీ యొక్క శరీరం అంతా కూడా వ్యాప్తి చేస్తుండండి. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ యొక్క సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వరకు, తల నుంచి పాదాల వరకు కూడా, ప్రతి అణువణువులో కూడా మీ ముందు ఉండే ఈ యొక్క హీలింగ్ ఏంజల్ ద్వారా వస్తున్న గ్రీన్ కలర్ ఎనర్జీస్ ని పూర్తిగా స్వీకరిస్తూ అంగీకరించండి మార్పును. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీలో జరుగుతున్న అద్భుతమైన హీలింగ్ ప్రక్రియను గమనిస్తూ ఉండండి. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ.
Please forgive me. Thank you. I love you. My dear health, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear health, I am sorry. Please forgive me. Thank you. I love you. ఏంజెల్ వస్తున్న ఆ యొక్క డివైన్ హీలింగ్ ఎనర్జీస్ ని పూర్తిగా రిసీవ్ చేసుకుంటూ ఉండండి. మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు అనే భావనతో అలా ఈ యొక్క ప్రాసెస్ ని కంటిన్యూ చేయండి. మై డియర్ హెల్త్, ఐ am సారీ. ప్లీజ్ forgive me. థ్యాంక్ యూ. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. My dear health, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear health, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear health, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear health, I am sorry. Please forgive me. Thank you. I love you. మీ ముందున్న ఆ యొక్క డివైన్ ఏంజెల్ నుంచి ఆ యొక్క హీలింగ్ శక్తిని పూర్తిగా స్వీకరిస్తూ మీ యొక్క అణువణువు కూడా
నింపివేసుకోండి. మీ శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా నూతన శక్తితో, నూతన ఉత్తేజంతో, ఉత్సాహంగా ఉన్నాయనే భావనతో మరొక్కసారి, మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ముందు ఇంతవరకు హీలింగ్ చేసిన ఈ యొక్క అద్భుతమైన ఏంజెల్ పరమ గురువుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక సింహాసనంలో ఈమె వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా అట్లా చూస్తూ ఉండండి. మనీకి సంబంధించిన ఏంజెల్ ఎక్కడైతే కూర్చున్నారో వారి పక్కన ఈమె కూడా అద్భుతంగా సింహాసనం పైన కూర్చొని ధ్యాన స్థితిలో ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు సంబంధ బాంధవ్యాలకు సంబంధించి ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ని మనం చేసుకుందాం. రిలేషన్షిప్స్, మీతో మీ యొక్క హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పిల్లలతో కావచ్చు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సమాజంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చక్కని సంబంధ బాంధవ్యాల కొరకు ఈ యొక్క ప్రాసెస్ని మనం చేసుకుందాం. మీకు ఎవరితో అయితే రిలేషన్ సరిగా లేదో వారిని మీరు డియర్ అని చెప్పి వాళ్ళ పేరు కానీ వాళ్ళని మీరు పిలిచే పద్ధతిలో కానీ చెప్తూ ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. భర్త కోసం అనుకుంటే డియర్ హస్బెండ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. భార్య కోసం అనుకుంటే డియర్ మై డియర్ వైఫ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లేదు, మీతో మీరు సరైన కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీ పేరుతో మీరు చెప్పుకుంటూ మై డియర్ అంటూ మీ పేరు చెప్పుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు చెప్పుకోవచ్చు. ఇలా మీరు చేస్తున్న తరుణంలో మీ ముందుకు ఒక డివైన్ ఏంజెల్, ప్రశాంతతను, ప్రేమను అందించే ఏంజెల్ మీ ముందుకు రావటం జరిగింది. ఆ యొక్క ఏంజెల్ నుంచి వస్తున్న డివైన్ వైట్ లైట్ ని మీరు పూర్తిగా స్వీకరించండి. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
ఈ యొక్క ప్రాసెస్ చేస్తున్నప్పుడు అవకాశం ఉంటే మీ యొక్క రెండు అరచేతుల్ని కూడా అనాహత చక్ర పైన పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ని మీరు చేయొచ్చు. మై డియర్, మై డియర్ తర్వాత మీ భార్య పేరు కానీ, మీకు ఎవరితో అయితే రిలేషన్ సరిగా లేదో వారి పేరు కానీ అక్కడ పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మీకు మీరు అనుకుంటే మీ పేరు కూడా అక్కడ పెట్టుకోవచ్చు. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ముందున్న ఆ ప్రేమ కాంతికి సంబంధించిన డివైన్ ఏంజెల్ యొక్క అమృత హస్తాల ద్వారా వెలువడుతున్న ప్రేమ కాంతిని పూర్తిగా మీరు స్వీకరిస్తూ ఉండండి. మీ యొక్క హృదయాంతరాల్లో ఈ యొక్క డివైన్ లవ్ అండ్ లైట్ ప్రవహిస్తూ మీరు గత సంవత్సరాల్లో, బాల్యంలో, గత జన్మల్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, బాధల యొక్క ఆ యొక్క సరికాని భావాలన్నీ కూడా ఈ యొక్క డివైన్ లవ్ అండ్ లైట్ ద్వారా పూర్తిగా మటుమాయమైపోతూ ఉన్నాయి. పూర్తిగా అంగీకరించండి. మరే ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ యొక్క డివైన్ ఏంజెల్ మీకు కావాల్సిన సంపూర్ణ ప్రేమ కాంతిని మీకు అణువణువు కూడా అందిస్తూ ఉన్నారు. స్వీకరించండి. అట్లా ఆ యొక్క డివైన్ ఏంజెల్ పరమ గురువుల ద్వారా ఏర్పాటు చేయబడిన సింహాసనం పైన కూర్చొని ఈ ముగ్గురు ఏంజెల్స్ కూడా ఒకరి పక్కన ఒకరు ఈ యొక్క సింహాసనంపై కూర్చొని ధ్యాన స్థితిలో మీ ముందు ఉండడం జరుగుతుంది.
వీరి ముగ్గురికి కూడా పున్నమి ఎనర్జీస్ ద్వారా ఆకాశం నుంచి, దివ్య లోకాల నుంచి పరమ గురువులు ప్రేమ కాంతిని అందజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ముగ్గురు ఏంజల్స్ ద్వారా మీరు ఇప్పుడు సంపూర్ణమైన ప్రేమ కాంతిని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క అమృత హస్తాల నుంచి పూర్తిగా ధ్యాన స్థితిలో కొనసాగుతూ ఉంటూ మళ్ళీ చెప్తూ ఉండండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ యొక్క ముగ్గురు ఏంజల్స్ ద్వారా అందుతున్న డివైన్ లవ్ అండ్ లైట్ ని పూర్తిగా మీ యొక్క శరీరము, మనసు, బుద్ధి ద్వారా మీలోనికి స్వీకరించండి. ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్, హృదయపూర్వకంగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ యొక్క ముగ్గురు ఏంజల్స్ కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. వారితో పాటు పరమ గురువులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి మాస్టర్స్. ఆ ముగ్గురు ఏంజల్స్ కూడా మీలో, మీ చుట్టూ కూడా ఒక డివైన్ వైట్ లవ్ అండ్ లైట్ ని ఒక గ్లోబ్ రూపంలో మీకు ఏర్పాటు చేసి, ముగ్గురు ఏంజల్స్ కూడా ఒక కాంతిలా మారుతూ ఒక్కటిగా మారి వారు ఆ యొక్క చంద్రునిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెమ్మదిగా మీ యొక్క రెండు అరచేతులను కూడా మీ యొక్క రెండు కళ్ళ పైన పెట్టుకొని 5 సెకండ్లు ఉండండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతమైన ప్రాసెస్ అయితే జరిగింది. మాస్టర్స్ యొక్క
బ్లెస్సింగ్స్ మనకి సంపూర్ణంగా అందరం జరిగింది. సో ఇది ఈరోజు మన యొక్క హొపోనోపోనో ప్రేయర్కి సంబంధించిన మెడిటేషన్ అయితే చేసుకోబోతున్నాం. ఏదైతే చేసుకున్నామో దానికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేసుకోబోతున్నాం అవన్నీ కూడా. సో ఈరోజు ఈ ప్రాసెస్ ఇంత చక్కగా జరిగినందుకు మాస్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకుందాం. సో మరొక విషయం ఏమిటంటే మనం ఇలాంటి వర్క్షాప్స్ అన్ని కూడా ఫర్దర్గా చాలా చేసుకోబోతున్నాం. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. సో మరి ముఖ్యంగా మనం ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మన వెబ్సైట్ ఏదైతే ఉందో healingangelcrystals.com నందు ఈ యొక్క క్రిస్టల్స్ పైన 30% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. పైగా అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ పైన కూడా 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా యొక్క వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు. లేదు అంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఏదైతే మీకు ఉంటుందో సో ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ యొక్క యూట్యూబ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది. సో తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం 21 రోజుల పాటు ఈ యొక్క మెడిటేషన్స్ ఏంజల్స్తో మనం కనెక్ట్ అయ్యి మెడిటేషన్ అయితే చేసుకోబోతున్నాం. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మేము మీకు ఇప్పుడే తెలియజేస్తూ ఉన్నాం. అంటే 21 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏంజల్ని మనం ఇన్వైట్ చేసుకుంటూ ఆ యొక్క నిర్దిష్టమైన ఏంజల్ ఎవరు, వాళ్ళ పేరేమిటి, ఏ విధంగా ఆ యొక్క ఏంజల్తో మనం కనెక్ట్ అవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి, ఆ ఏంజల్ ఆ యొక్క నిర్దిష్టమైన ఏంజల్ మనకి ఏ విధంగా సహాయం చేస్తారు, ఆ సహాయాన్ని మనం ఏ విధంగా పొందాలి. ఎందుకంటే ఒక్కొక్క ఏంజల్ ఒక్కొక్క విధంగా మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఆర్కేంజల్ ఏరియల్ మనకి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తారు. రఫాయల్ హీలింగ్ అంటే హెల్త్ పరంగా హెల్ప్ చేస్తారు. మైకేల్ మనకి ప్రొటెక్షన్ పరంగా హెల్ప్ చేస్తారు. ఇట్లా అనేక మంది ఏంజల్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్క ఏంజల్ గురించి మనం తెలుసుకుంటూ ఆ ఏంజల్తో మనం కనెక్ట్ అయ్యి ఆ ఏంజల్ ఎనర్జీస్ని మనం స్వీకరిస్తూ ఇట్లా 21 డేస్ పాటు కూడా చాలా అద్భుతమైన వర్క్షాప్ అయితే మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అది మనకి 15 జూలై నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా 8:30 నుంచి 9:30 వరకు కూడా ఈ యొక్క వర్క్షాప్ 21 డేస్ పాటు కంటిన్యూగా సాగుతుంది. ఇది నిజంగా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా జరిగే ప్రాసెస్ ఇది. ఇందులో మనం ఏంజల్స్ సంబంధించిన స్పెషల్ టెక్నిక్స్ కానీ రిచువల్స్ చేసుకోబోతున్నాం. సో ఎంతో మనకి టైం ఉంటుంది, ఎన్నో రోజులు మనం దీనికి డెడికేటెడ్గా అయ్యి ఉంటాం కనుక సో ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క వర్క్షాప్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీరు క్రింద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పేసి సో ఆ యొక్క నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దట్ ఈ యొక్క అద్భుతమైన అవకాశంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన 21 రోజుల పాటు జరుగుతున్న వర్క్షాప్లో కొంత అంటే మాకున్న అవకాశం మేరకు కొంతమందిని అంటే లిమిటెడ్ పీపుల్ని తీసుకోవడం జరుగుతుంది. సో అందువల్ల ఆ లిమిటెడ్ పీపుల్ కూడా ఎక్కువగా అందాలి అనే ఉద్దేశంతో నామినల్ ప్రైస్ అదే ఏంజల్ నెంబర్ని అయితే మేము ఎనర్జీ ఎక్స్చేంజ్గా 1111 అయితే మేము పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండండి అనుకుంటే సో లైఫ్లో ఏంజల్స్తో మరింత క్లోజ్గా ఉండాలి, మరింత కమ్యూనికేట్ చేయాలి, ఏంజల్ నెంబర్స్ గురించి, ఏంజల్స్ యొక్క సిగ్నల్స్ సైన్స్ గురించి తెలుసుకుంటూ ఏంజల్స్తో మరింతగా కలిసి వర్క్ చేయాలనుకుంటే సో ఈ యొక్క వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి. సో చాలా అద్భుతమైన అవకాశం. ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం నేను చేయడం జరిగింది. ఆ సమయంలో ఎంతో మంది కొన్ని వేల మంది ఈ యొక్క ఏంజల్స్తో కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఏంజల్స్ సంబంధించి మళ్ళీ చెప్తే ఏంజల్స్ అనే ఒక బుక్ని నేను తెలుగులో రాయటం జరిగింది 8 years బ్యాక్. సో ఇప్పటికీ కూడా తెలుగులో ఉన్న ఏకైక ఏంజల్ బుక్ అదే. సో అందులో ఉన్న విషయాలు కావచ్చు, నేను ప్రాక్టికల్గా ఏంజల్స్తో కూడుకొని నేను చేసిన ఒక ప్రయోగాలు కావచ్చు, లేదంటే జర్నీ కావచ్చు, అవన్నీ కూడా మనం ఈ యొక్క వర్క్షాప్లో డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు కూడా ఏంజల్స్తో మరింతగా కమ్యూనికేట్ చేయాలనుకుంటే, ఏంజల్స్తో కలిసి జర్నీ చేయాలనుకుంటే సో ఈ యొక్క వర్క్షాప్ అనేది మీకు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇది మాస్టర్, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే 9703231574కి మీరు వెంటనే మీరు వాట్సాప్లో మీరు అడగచ్చు. నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టు వాళ్ళ ప్రాసెస్ అంతా చెప్తారు. అట్ ద సేమ్ టైం మీరు చూస్తున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎన్నో అద్భుతమైన వందల క్లాసెస్ కానీ, ఎన్నో శక్తివంతమైన గైడెడ్ మెడిటేషన్స్ కానీ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఎన్నో రాబోతున్నాయి కనుక మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క లింక్స్ని మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క శక్తివంతమైన ప్రాసెస్లో వాళ్ళు కూడా భాగస్థులు అవుతారు.
సో అది మాస్టర్స్ అందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైన వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మీరు మా యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో దట్ వాళ్ళు మీకు ప్రాసెస్ అనేది చెప్తారు. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అద్భుతమైన ప్రాసెస్ అయితే ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి మళ్ళీ మనం ఈ యొక్క ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేసుకోబోతున్నాం. సో కనుక అంతవరకు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్న అద్భుతమైన క్లాసెస్ కానీ లేకపోతే గైడెడ్ మెడిటేషన్స్ కానీ చేసుకుంటూ ఉండండి. తద్వారా మీ యొక్క భౌతిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. సో ఇంకా ఎవరికైనా క్రిస్టల్స్ కానీ ఏమైనా అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలాంటివి ఏమైనా కావాలన్నా సో మీరు మా వెబ్సైట్ని కానీ లేదంటే ఇందాక చెప్పినట్టుగా మా యొక్క కాంటాక్ట్ నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా కూడా మీరు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయన్నమాట. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి మళ్ళీ మరొక అద్భుతమైన మెడిటేషన్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. సో అందరూ కూడా ఈ యొక్క 21 డేస్ 21 ఏంజల్స్ వర్క్షాప్లో కూడా మీరందరూ కూడా వస్తారని భాగస్థులు అవుతారని ఆశిస్తూ ఉన్నాం. సో ఈ యొక్క ఏంజల్స్ మరియు పరమ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.